ప్రాక్టికల్‌గా జగన్ కోరుకున్నంత డిబేట్ జరగల. హ్మ్. అది మెయిన్ కారణం ఏంటంటే, సరైన కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. మావిగన్ అన్నప్పుడు కామెడీ అయ్యింది. తర్వాతన వీళ్ళు ఎప్పుడైతే అమరావతి అంటే 29 గ్రామాలకే పరిమితం చేశారో, అప్పుడు చర్చ జరుగుతోంది. కానీ విజయవాడ, గుంటూరు, అమరావతిలో లేవనే విషయాన్ని ప్రచారం చేయడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎంతసేపటికి వీళ్ళు మావిగన్ అని ప్రచారం చేసుకుంటున్నారు కానీ, 29 గ్రామాలతో రాజధాని ఏంటి అనేది కదా అసలు ఎలా అడగాల్సింది. 29 గ్రామాలతో 1 కోటి మంది జనాభా ఎట్లా పడతారు, హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో ఎట్లా పోటీ పడతారు అన్నటువంటి పాయింట్. అసలు లోపమేంటో ఎత్తి చూపెట్టకుండా మేము వస్తే ఇది పీకుతామంటే, నువ్వు ఇక్కడ ఎందుకు వద్దు అంటే 2 లక్షల కోట్లు. అది నీ సబ్జెక్ట్ కాదు. అది వాళ్ళు 2 లక్షల కోట్లు పెట్టడానికి ఆడి నుంచి తీసుకొస్తారు డబ్బులు, వాళ్ళ దగ్గర లేవు. సమస్య అది కాదు కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, అమరావతి 29 గ్రామాలకే పరిమితం చేయడం ఏంటి, ఏ టాపిక్ని ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడకపోవడం వైసీపీ స్పెషాలిటీ. అవును. ఏ టాపిక్ మీద ఎలా డిబేట్ క్రియేట్ చేయాలో తెలియకపోవడం వైసీపీ స్పెషాలిటీ. వాళ్ళ బలహీనత వీళ్ళ బలం. థర్డ్ ఆల్టర్నేటివ్ లేకపోవడం ప్రజలకి శాపం. అదే జరుగుతున్న వాస్తవం. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, 29 గ్రామాల అమరావతి, విజయవాడ, గుంటూరు అమరావతి. ఇప్పుడు జనంలో ఒక భరోసా ఏంటంటే, ఒకవేళ రేపు జగన్ వస్తే కనుక అవి కలుపుతాడులే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా. చంద్రబాబు నాయుడు 29 గ్రామాలకు పరిమితం చేస్తే అతను వచ్చి కలుపుతాడులే, అంతే. అంతే తప్పించి ఇవన్నీ కదిలిస్తారని ఎవరు అనుకోవట్లేదు. ఈ దఫా సచివాలయాలు ఇవన్నీ కదిలిస్తారని ఎవరు అనుకోవట్లేదు. మచిలీపట్నానికి, విజయవాడకు, గుంటూరుకు కదిలిస్తారని అంతవరకు ఒక ఆస్పెక్ట్ ఉంది. సేమ్ టైం ఇతను వస్తే మళ్ళీ గందరగోళపరుస్తాడేమో, చేత కాదేమో ఇతనికి అనే ఫీలింగ్ కూడా పెరుగుతుంది. కిందసారి 3 రాజధానులు అన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. వెంటనే వీళ్ళు ఏమంటారు, వాళ్ళు అడ్డుపడ్డారు. అడ్డుపడ్డప్పుడు నడిపించడమే కదా నీ మగతనం, నీ చేత కాలేదు కదా అక్కడ. దానికి లీగల్ ఫార్మాలిటీస్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని చేయాలి. హైకోర్టు జడ్జిల చేతనే హైకోర్టు కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండానే పూర్తి అయిపోయినట్టు సంతకం చేయించి తీసుకొచ్చి క్యాంప్ ఆఫీసులో పెట్టగలిగాడు చంద్రబాబు నాయుడు. చివరికి 6 నెలల్లో ఏడాదో నోవాటెల్ హోటల్లో కూర్చోబెట్టాడు. మామూలుగా హైకోర్టు కన్స్ట్రక్షన్ జరిగి క్వార్టర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి రావాలి. క్వార్టర్లు ఇప్పుడు మొన్న కట్టింది వాళ్ళకి ఇళ్ళు. అవన్నీ పూర్తి అయిపోయినట్టు ఎప్పుడో సంతకం పెట్టారు 3 ఏళ్ల క్రితం చంద్రబాబు ఉన్నప్పుడు. 3 ఏళ్ళు ఏంటి, 7 ఏళ్ల క్రితం చంద్రబాబు క్రిందసారి అధికారంలో ఉన్నప్పుడు పెట్టి వచ్చేసారు వాళ్ళు.